ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. సో ఇప్పటి వరకు కూడా మూవీస్ లోకి వచ్చారు అంటే అనుకోకుండానే అయింది. మేబీ మీకు ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ లోపల ఉందేమో సబ్ కాన్షియస్ గా, బట్ తర్వాత అయితే అయింది కదా. సో అంతకుముందు ఏదైనా వర్క్ కానీ అట్లా ఏమైనా చేశారా? అంతకుముందు చేసేదాన్ని. దానికి కూడా ఒక స్టోరీ, సినిమానే లింక్. ఓకే, సినిమానే లింక్ దానికి కూడా. ఏం చేశారు? ఎలా అంటే నేను టైలరింగ్ చేసేదాన్ని ఇంట్లో. అది కూడా ఎలా అంటే చెప్పాను కదా, 15 years కంప్లీటెడ్, 16 వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది. తర్వాత వెంటనే పాప బాబు. నాకు 19 years కంప్లీట్ అయ్యే టైంకి 2 పిల్లలు అయిపోయారు. ఇంకా వేరే వర్క్ ఏం చేయడానికి, ఏం నేర్చుకోవడానికి కూడా నాకు టైం లేదు. చిన్నపిల్లలు అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా. 2003లో అనుకుంటా ఒక్కడి సినిమా రిలీజ్ అయింది, మహేష్ బాబు గారిది. అప్పటికి మా బాబుకి మంత్స్, 1 year కూడా కాదు, వాడికి మంత్స్లో ఉన్నాడు. ఒక 7 months 8 months అలా ఉంటాడు. అలా ఒక్కడు సినిమాకి వెళ్ళాం, తీసుకెళ్ళారు మా వారు, పిల్లలు, నేను వెళ్ళాం అనమాట. వెళ్తే ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి. మహేష్ బాబు గారు అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి వాళ్ళ మమ్మీని అడుగుతారు. మీరు మళ్ళీ చూసినప్పుడు గుర్తు చేసుకోండి, అకౌంట్లో ఎంత ఉంటున్నాయి డబ్బులు అంటే ఆవిడ ఒక నెంబర్ చెప్తారు, ఎంత ఉన్నాయి అంటే. లేదు లేదు అంత కాదు కదా, తక్కువ ఉంది కదా అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, అదేంటి అలా అంటున్నావు, అమ్మ చెప్పినంతే ఉన్నాయి కదా అంటే, దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకుంటున్నా అంటే, అవునమ్మా నీ అకౌంట్లో ఇంతే ఉందమ్మా అని ఏదో సంతకం పెట్టించుకొని వెళ్ళిపోతాడు. నాకు అది బాగా ఇక్కడ తగిలింది అసలు. అది ఎందుకు అంటే, అది చిన్న సీనే అయి ఉండొచ్చు, నార్మల్ సీన్ అది. కానీ నాకేమనిపించింది, ఆ అబ్బాయి అంటే మహేష్ బాబు అనేది పక్కన పెడితే, ఆ ఏజ్లో ఉన్న ఒక అబ్బాయి ప్రతిదీ ఫాదర్ని అడగలేడు. అబ్బాయి జాబ్ చేయట్లేదు, స్టూడెంట్. సో ఏవో ఖర్చులు ఉంటాయి, ఏదో అవసరం అంటే ప్రతిదీ తీసుకెళ్ళి ఎవ్వరు కూడా ఫాదర్ని నాకు ఇది అవసరం, నాకు ఈ ఖర్చు కావాలి నాన్న ఇవ్వు అని అడగలేరు. ఫస్ట్ ఎవరిని అడుగుతారు? మదర్ని అడుగుతారు. సో నా పిల్లలు కూడా రేపు పెద్ద అయితే నన్ను అడుగుతారు, నేనేం చేయాలి? నేను మళ్ళీ అదే ఫాదర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగాలి కదా తనని. నాకు కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది కదా, అన్నీ తనే ఇవ్వాలి, అన్నీ తనే చూడాలి. అస్సలు నిజంగా అండి. అందరూ ఆ సినిమా, ఒక వీధిలో ఉండే వాళ్ళం, అన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం ఆ సినిమాకి. నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్లో అందరం కలిసి మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ మహేష్ బాబు స్టైల్ గురించి, హీరోయిన్ భూమిక డ్రెస్సింగ్ గురించి, దాని గురించి ఎంత బాగుంది భూమిక అప్పుడు, ఆ డ్రెస్సెస్ అప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట, ఇట్లా మెటీరియల్స్ అది ఎంత బాగున్నాయి, ఇంకా మహేష్ బాబు స్టైల్ లుక్ మారింది, ఎంత బాగుంది, సినిమా గురించి మాట్లాడుతున్నారు. అవేవి నాకు ఎక్కట్లేదు. నాకు అదే రిపీట్ అవుతుంది. నేనేం చేయాలి? నేను చెయ్యాలి ఏదో ఒకటి. పిల్లలు నన్ను అడిగితే నేను చేయలేను అని చెప్పొద్దు. ఈవెన్ చిన్నది అవి ఉండొచ్చు, అంటే వాళ్ళకు ఒక పెన్నే అడగొచ్చు, ఒక పెన్సిలే అడగొచ్చు. అది కూడా నేను వెళ్ళి మా వారిని అడగాలి కదా మళ్ళీ. అంటే నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, నేను పిల్లల కోసం ఇచ్చేసాను. కానీ నేను చదివింది 10th class, దట్ టు ఫెయిల్. నేనేం చేయగలను? మేము ఉండేది ఒక మండలంలో, ఏం జాబ్స్ అవి ఇవి చిన్న ఏమైనా చేయడానికి కూడా అక్కడ ఏముంటాయి, ఏముండవు. సో నేనేం చేయగలను ఆలోచించి రైట్, టైలరింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఇంట్లో ఉండి చేయొచ్చు. ఇంకోటి, నేను బయటికి వెళ్ళి చేస్తే పిల్లలు చూసే వాళ్ళు ఉండరు. సో మా అమ్మ వాళ్ళు ఉండరు, మా అత్తగారు వాళ్ళు ఉండరు అక్కడ. వాళ్ళని చూసుకుంటూ నేను ఏదో ఒక వర్క్ చేయాలి. కాబట్టి నేనేం చేయగలను ఆలోచించి నేను టైలరింగ్ నేర్చుకుంటా. మా వారు, ఆయనకు తెలియదు ఇదంతా, నేను ఇదంతా ఆలోచిస్తున్నదంతా. నీకేం పని లేదు, ఇప్పుడు చిన్నోడు వాడిని పట్టుకొని నువ్వు ఎక్కడ వెళ్తావు, టైలరింగ్ వద్దు లేదు, పట్టుబట్టి లేదు, నేను వెళ్తా. పాపని స్కూల్కి పంపించి మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక 7-8 months బాబు చెప్పాను కదా, వాడిని తీసుకొని టైలరింగ్కి వెళ్ళేదాన్ని. ఓకే. సో చాలా మంది ఏదో కష్టం ఉంది, నేను ఏదో చేయాలి అని అనుకుంటారు, కానీ లైఫ్ ప్రాబ్లమాటిక్గా లేకపోయినా కూడా, మీరు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా మీకు ఆ జీల్ ఉంది కదా, ఏదో చేయాలి అని చెప్పేసి. ఏదో దీన్ని నెగిటివ్గా చూడకుండా ఎంత పాజిటివ్గా ఆలోచించారు అంటే నిజంగా అది చాలా మంది అంటే, నాకు ప్రాబ్లం ఉందండి, నేను కష్టాలు ఉండొచ్చు, మీరు అవి ఏం చెప్పట్లేదు అసలు. చాలా జెన్యున్గా నిజంగా అంత ఆలోచించారు అంటేనే చాలా గ్రేట్. అంటే నాకు అంత ప్రాబ్లమాటిక్ కూడా ఏం లేదు. ఉన్నంతలో మేము బాగానే ఉండేవాళ్ళం. మా వారు ఏం అడిగినా ఇచ్చేసేవారు, ఏం కావాలన్నా చేసేవారు. నేను పిల్లలు ఏం అడగకుండానే ఆయన ఇస్తారు. అప్పుడు ఇప్పుడు ఇస్తారు. కాకపోతే వాళ్ళు వచ్చి ఫస్ట్ నన్ను అడుగుతారు. అడిగినప్పుడు నేను చేయాలి కదా ఏదో ఒకటి, అలా అనిపించింది. మేబీ మీరు థింగ్స్ ని ఆర్ సిచ్యువేషన్ ని చూసే తీరు డిఫరెంట్ గా ఉంది, దాని నుండి ఏదో ఒక మీనింగ్ తీసుకుంటారు కాబట్టి అది అట్లా అయింది. అది మహేష్ బాబు సినిమా
నా ఆలోచన Impact ఉంది బాగా. చాలా ఇంపాక్ట్ ఉంది. అలా చేస్తూ నేను ఇండస్ట్రీకి వచ్చే వరకు కూడా నేను టైలరింగ్ చేశాను. Okay. ఇంట్లో ఉండి చేసేదాన్ని, టైలరింగ్ చేశాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిజీ అయిపోవడం వల్ల ఇంకా అవ్వక మానేశాను. సో అప్పటి వరకు మీ కాస్ట్యూమ్స్ అన్ని మీరే చేసుకున్నారు. నేనే బయటికి కూడా చాలా బిజీగా కుట్టేదాన్ని, చాలా బిజీ ఉండేదాన్ని. ఓకే. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.